భగవాన్ 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 అమ్మవు నీవే నాన్నవు రెప్పవలే ఆదరించు దైవము నీవే అమ్మవు నీవే. ఈ మ్యూజిక్ గిజుకు వద్దురా నాయనలారా. ఏమైంది? కరెక్ట్ గానే ఉందిగా. సర్లే బోయ్, మనం పాటలు పాడి పూలదండలేసి ఆశీర్వాదం తీసుకునే లోపల అమ్మ మీద ఎవడో అడ్డమైన వెధవ చెత్తేసిపోతాడు. మాలవై పాడాం కదరా, ఈ లోపల వచ్చాడు వాడు. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. ఆపు ఆపు. మళ్ళీ కుప్పతోటికి దండ ఎట్టి మొదలెట్టారా? ఏడాదికి ఒక్కరోజుగా. ఆ ఒక్కరోజు కుప్ప ఉడవాలి కదా. నువ్వు ఊడు నాయనా ఊడు, కానీ ఊడ్చే ముందు ఒకసారి బాగా చూడు. లోపల పిల్లలు ఉన్నారంటే మేమందరం ఇక్కడ పుట్టి పెరిగిన వాళ్ళమే నాయన. దీనికి దండం పెట్టరా. మేమందరం కుప్పతొట్లో పుట్టిన కోడిగుడ్లా మాణిక్యాలు అంటున్నాడు. మాణిక్యాలా? మీ ఇద్దరు పేర్లు లింగం కదా, మార్చుకున్నారా? అందుకే నువ్వు ఇక్కడ చెత్త ఊడ్చుకుంటున్నావు. అయ్యో అందుకే నువ్వు అదే అని చెప్పాడు కదా పావయ్య. ఏంట్రా పొద్దుటేలా అపశకునంగా? అయ్యో సార్, పశువు. నన్నే పశువు అంటావా? అది కాదు సార్, పిల్లలు చదువుకునే చోట పశువులను తోలుకొచ్చి కట్టొచ్చు. ఇక మీదట పిల్లలు ఎక్కడ చదువుకోవడానికి వీల్లేదు. నువ్వు వదిలే, నువ్వైతే చాలాసేపు మాట్లాడతావు, నేను ఎంతో మాట్లాడతా. ఎందుకు చదువుకోకూడదు? చదువుకుని వీళ్ళు ఏం వదిలేస్తారట? చివరికి ఎలాగో పశువులు మేపుకునే బతకాలి. ఈ స్థలం వెంకటరామకి అద్దెకి ఇచ్చేశాను. మీరే అనాథలు. ఈ అనాథ గుంపునంతా తీసుకొచ్చి మీరెందుకు బాధపడతారు? మీరేం మాట్లాడాలన్నా వెంకటరామ్తో మాట్లాడండి. నాతో కాదు, అతనితో మాట్లాడండి. మిస్టర్ వెంకటరామ్. ఎస్, వాట్ యు వాంట్? అవును, ఇంగ్లీషే మాట్లాడుతున్నాడు. అంటే మీకు చదువు విలువ ఏమిటో తెలుసు అనుకుంటాను. నువ్వుండ్రా, పిల్లలు చదువుకునే చోట పశువులు కట్టొచ్చా? చదువు ముఖ్యం కదా. వెంకటరామ అనుకో గురించి మీరు వినే సరే. నీకంటే ఏంటి సార్, ఈ ఇంటి మీద కూడా మీకు కనబడిందా? ఇక్కడ పశువులు కట్ట కుదరదండి. అది నాకు తెలుసు. కరెక్ట్ గా డబ్బు కట్టేవాడికి ఇల్లు అద్దెకి చేసిగా. అయ్యో మరైతే నా కుక్క బొమ్మ ఏమవుతుంది అంటున్నాడు. పిల్లి బొమ్మ. పెద్ద రవివర్మ మిమ్మల్ని బయట తెరవేస్తుంటే ఈ పిల్లి బొమ్మ అంత మాట అనకండి సార్. ఈ పసిపిల్లలను చూడండి సార్, బుజ్జి ఉండాలి సార్. పాలుగారి అమాయక మొహాలు సార్. మొహంలో పాలు గారేటి మొహం. ఆ వెంకటరామ్కి ఇల్లు ఇస్తే రోజు పాలు ఫ్రీగా ఇస్తారు తెలుసా? తప్పుకో తప్పుకో తప్పుకోవయ్యా. బోరా సార్ 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 విసిగించుకో. ఊరికి ఊరు తిరిగితే డబ్బులు వస్తాయా? డబ్బు సంపాదించడానికి మంచి ఐడియా చెప్తాను, వింటావా? సార్, నేను దొంగతనం చేయను, జోదమాడను, బిచ్చ ఎత్తుకోను. మొత్తానికి సంపాదించను అంటావు. నేను పని చెప్తాను, చేస్తావా? ఏంటి, మీరు లేని టైంలో వైన్ షాప్ చూసుకోమంటారా? అది కూడా తప్పు సార్. తాగుడు మంచిది కాదు. గాంధీ పుట్టిన దేశం సార్ ఇది. అయ్యయ్యో, అంత పెద్ద పని నీకు చచ్చిన అప్పు చెప్పను. నేను చెప్పేది వేరే ఐడియా. చెప్పండి. నటిస్తావా? లేదు సార్, నిజంగానే దండం పెడుతున్నా. లేదు, నిన్న ఒక చోటుకు పంపిస్తాను, అక్కడ నువ్వు నటిస్తావా అని అడుగుతున్నా. మిమ్మల్ని సార్ అని మర్యాదగా పిలవడం కూడా యాక్టింగే కదా సార్. భలే వాడివయ్యా. అక్కడికి వెళ్ళడానికి నువ్వే కరెక్ట్ అయిన వాడు. ఎక్కడికి? ఏంటమ్మా హార్న్ కొడుతున్నారు? స్వామిని చూడడానికి వచ్చారా? దిగండి. లేదు సార్, ర్యాపిడ్స్కి వెళ్ళాలి. అయితే వెనక్కానండి. ఎలా సార్, వెనక కార్లు ఉన్నాయి. సరే, వెయిట్ చేయండి. ఏం సార్ ఇది? ట్రాఫిక్ జామ్ చేస్తారు. దిస్ ఇస్ పబ్లిక్ రోడ్. భక్తి మార్గం అమ్మా, ½ అవర్ వెయిట్ చేయండి. ఆస్తిక మహాశైలందరి తరపున భగవాన్ శ్రీ వికటానంద గారి ప్రథమ శిష్యులైన శ్రీ శ్రీ జూనియర్ వికటానంద గారిని తమ సందేశం వినిపించమని వేడుకుంటున్నాను. వీడు వికటానంద కాదే, కపటానంద. సచ్చిదానంద వికట ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. కలియుగంలో ఎప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు నేను అవతారం దాలుస్తానని కృష్ణ పరమాత్మ సంస్కృతంలో ఎప్పుడో చెప్పారు. అది మన ఆనంద వికటానంద తెలుగులో చెప్తున్నారు. భక్తుల హృదయాల్లో చీకట్లను పోగొట్టే ఉదయం ఆనంద వికటానంద, సన్మార్గంలో నడిపించే ఆంధ్ర జ్యోతి ఆనంద వికటానంద. ఆయన విశాలాంధ్రకే ఆంధ్ర ప్రభగా, అన్నదాతగా జ్ఞానం అనే అన్నం మనందరికీ పంచుతున్నారు. ఆయన ఈనాడు విపులంగా చతురంగా చెప్పేవి మాటలు మాత్రమే కాదు, హృదయం అనే సితారలో శివరంజనిలా పలికే మధుర స్వరాలు. ప్రజాశక్తి తానై ప్రతినిత్యం గర్జించే బొబ్బిలిపులి మన ఆనంద వికటానంద. వనితా జ్యోతిగా, ఆధ్యాత్మిక జలదిలో స్వాతిగా, కష్టాల చీకట్లో కాగడాగా, వార్తను మేఘ సందేశంగా పంపించే ఒక వేదాంత భేరి మన ఆనంద వికటానంద. ఓకే, ఇతను నిజంగానే దేవుడు అవతారం అయితే ఇంతమంది హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ వెళ్తున్నారు కదా, వాళ్ళలో ఒక్కరికి నయం చేసి చూపించమని చూద్దాం.
ఆ